ఏంటంటే ఏదన్నా కానీ సార్ నేను ఇక్కడ ఇద్దరిని నమ్మడానికి మనం ఎంత సీనియారిటీతో మనం అన్నా కూడా మేబీ ఆడియన్స్కి కాస్త డౌట్ ఉండొచ్చు మేడం. ఎందుకంటే వీళ్ళిద్దరూ మైనర్స్. ఆ పిల్ల 18 వచ్చినాయి 18 దాటినాయి కానీ ఈ పిల్ల మైనర్. కానీ వీళ్ళు వేస్తున్న ఎలిగేషన్స్ ఎట్లా ఉన్నాయంటే చాలా సివియర్గా ఉన్నాయి. మా ఫాదర్ ఇట్లా అండి, మా ఫాదర్ తాగబోతండి, మేము పద్ధతులకు లీడర్ అండి అంటున్నారు. అలా అన్నప్పుడు మనం సార్ ఒక్క నిమిషం, తప్పేముంది? మనం అట్లా అన్నప్పుడు మనం ఖచ్చితంగా థర్డ్ వర్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళ ఇంట్లో వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు ఎవరో ఒకరికి ఒక ఫోన్ చేస్తే ఈయన నిజంగా తాగుబోతా కాదా, లేకపోతే ఈ అమ్మాయిల క్యారెక్టర్ ఎట్లా ఉంది, అవునండి వీళ్ళ వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడా అంటే ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతాయి. సో ఒక కాల్ తీసుకుంటే బెటర్. మీరు ప్రూవ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఈ పిల్లలు ఇంత ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు మీరు తప్పమ్మా అని మేము వీళ్ళని అనేసి వెళ్ళిపోతున్నాం. అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళ స్ట్రాంగ్నెస్ వీళ్ళ కొవ్వు దింపాలి అంటే మీరు మీ నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. అవునండి ఈ పిల్లలు ఇలాంటి వాళ్ళే అని చెప్పే ఎవరన్నా ఉన్నారా? ఆ కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడిస్తారా, లేకపోతే మీ చుట్టుపక్కల ఈ భాగవతం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళతోనన్నా ఎవరితోనన్నా మాట్లాడించండి. బాగా తెలిసిన ఉన్నారండి, ఎవరండి? మనోజ్ గారు అని మా ఇంటి దగ్గర. మాట్లాడమంటారా? ఆయనతో మాట్లాడండి, నెంబర్ చెప్పు. ఏమా మీ నాన్నగారు ఆయన వర్షన్ ప్రూవ్ చేయడానికి మీరేంటో తెలియచేయడానికి పరువు తీసింది చాలేదా డాడీ? ఇంకా బయట వాళ్ళతో తెలిసేలా కూడా పరువు తీయాలి. నిజమేంటో చెప్తారు వాళ్ళు. నేను తాగుతున్నారా, మీరు పబ్బులకి వెళ్తున్నారా, లేకపోతే ఏంటి అనేది మనోడికి తెలుసు. పక్కింటున్న వ్యక్తేనమ్మా మీ పక్కింటి. ఇట్లా పబ్బులకి వెళ్ళేది చేసేది పక్కింటి వాళ్ళు ఎవరికి తెలుసు సార్. వీళ్ళు డాడీ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళకి తెలియని వాళ్ళు చెప్పారు కదా. తెలుసుకుందాం పోనీ. పోనీ మీది కాదు, అతని క్యారెక్టర్ గురించి. పబ్బుల గురించి ఎవరికి తెలియదమ్మా, మేము కూడా పబ్బుల గురించి అడగం. అసలు మీ ఇంట్లో జరిగే క్యారెక్టర్ ఏంటి, మీ ఇద్దరు ఏంటి, ఆయన ఏంటో మాకు తెలియాలి. బయట వాళ్ళకి తెలియదు కదా మేడం. ఎందుకు తెలియదమ్మా? పక్కింటి వాళ్ళకి తెలియదా? మీ నాన్న చెప్పుకుంటున్నాడుగా ఇక్కడ దాకా వచ్చిన వాడు అంత దూరం నుంచి పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోడా పిల్లల గురించి? ఇలా మనోజ్ అనేటటువంటి వ్యక్తితో వేరే వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు రెడీ సార్, వీఆర్ రెడీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, మా నాన్న ఏంటి మేమేంటి తేల్చుకుందాం అనేటటువంటి దమ్ము ధైర్యం మీకు ఉండాలి. మాట్లాడమని చెప్పి మీరే ఛాలెంజ్ చేసాలి. భయపడుతున్నట్టున్నారు. భయం లేదు మేడం, తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి అమ్మా, తెలియని వాళ్ళకి మీ క్యారెక్టర్ గురించి అడగట్లే. మీ నాన్నగారు ఇష్టానుసారం తాగి పడిపోతారా, మీరు అటో చెయ్యి ఇటో చెయ్యి వేసుకుని అతను తీసుకొస్తారా, మీ మాటలే నేను మీకు వాడుతున్నా. ఐఎమ్ యూజింగ్ యువర్ ఓన్ వర్డ్స్ టు యూ. సార్ కాల్ తీసుకోండి సార్, మాట్లాడతాం. మనోజ్ గారు మాట్లాడండి. లైన్లో ఉన్నారండి. హలో మనోజ్ గారా మాట్లాడేది? హలో సార్ మనోజ్ గారా మాట్లాడేది? అవును మేడం, నేను అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి. మేడం మేడం చెప్పండి మేడం. సార్ ఇక్కడ మా దగ్గరికి మీ ఎవరు సార్ పేరు? నాగేశ్వరరావు గారు. మీ ఇంటి దగ్గర ఉండే నాగేశ్వరరావు, మీ ఇంటి పక్కన ఉండే నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు అమ్మాయిలు వచ్చారండి. ఓకే మేడం. అసలు నాగేశ్వరరావు గారి గురించి ఏమన్నా చెప్పగలరా? ఆయన ఎట్లాంటి వ్యక్తి, ఇంట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన చాలా మంచోడు మేడం, మనిషి. పిల్లల్ని ఎలా చూసుకుంటాడండి? పిల్లల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మేడం. ఆయన పొద్దునే ఒక జాబ్ చేసేవాళ్ళు, మళ్ళీ నైట్ కూడా సెక్యూరిటీ జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళ కోసం, పిల్లల కోసం చాలా చేశాడు ఆయన. సార్ ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారంటే, పిల్లలే కావాలి ఆయనకి. పిల్లలు ఏమంటున్నారంటే ఆయన తాగి పడిపోతాడండి, మేము ఇంటికి తీసుకొస్తాము అంటున్నారు. అంతలా తాగుతాడు ఆయన? అసలు ఆయన తాగడు మేడం, మందు అసలు తాగడు ఆయన. మందు తాగితే 2 షిఫ్ట్లు జాబ్ ఎలా చేస్తాడు మేడం ఆయన. సూపర్. మీకు ఎంతకాలం బట్టి తెలుసు సార్ మనోజ్ గారు, నాగేశ్వరరావు గారు? నాకు ఆయన 20 years నుంచి తెలుసండి. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా, ఆవిడ చనిపోయారంట. ఎవరు రెండో అమ్మాయి పుట్టినప్పుడు ఆవిడ చనిపోయారంట. దానికి అంటే మీకు దానికి ముందు అంటే ఇప్పుడు 16 years అయింది ఆవిడ చనిపోయి. అంతకు ముందు మీకు 4 years అతను పరిచయం కాబట్టి ఈ భార్యాభర్తల గొడవల వల్ల చనిపోయిందా, కాన్పులో చనిపోయిందండి ఆవిడ? అంటే అంత పర్టికులర్ గా తెలియదు కానీ ఈయనైతే అంటే కొంచెం పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం పాటుపడే. ఇద్దరు ఆడపిల్లల గురించి కొద్దిగా చెప్పగలరా మనోజ్ గారు? ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. కాదండి ఈ మధ్య ఎవరో మీ ఏరియాలో అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంటే ఈ అమ్మాయిల వల్ల? వీళ్ళ వల్లే. నిజమేనా? నిజం మేడం. సూపర్. వాళ్ళు చాలా సార్లు నాకు తగిలారు, సిగరెట్ తాక్కుంటూ, ఇంకా ఫ్రెండ్స్ రూమ్ లకు వెళ్ళుకుంటూ సంథింగ్ చాలా ఉన్నాయిలేండి. ఇంకా ఆడపిల్లల క్యారెక్టర్ బ్లేమ్ చేసినట్టు అవుద్ది. సరే సార్, థాంక్యూ కదా. సరే బాగా చెప్పారు మనోజ్ గారు. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు, అదే నిజం అనిపిస్తుంది. రైట్, ఓకే మనోజ్ గారు, థ్యాంక్యూ సార్. రైట్, ఏం చెప్తారో చెప్పండి. ఏమ్మా అందుకే భయపడ్డారా ఇందాక? ఫోన్ వద్దు, మళ్ళీ పరువు ఎందుకు తీయటాలు, అవి ఇవి డైలాగ్. మనోజ్ గారు కూడా తాగి పడిపోతారంటారా?
అతను కూడా తాగి పడిపోతాడు సార్, మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ తాగుబోతోళ్ళే, మీ ఇద్దరం తప్ప అంటారా? ఎందుకంత విచ్చలు విడతాను? మామూలుగా మీ ఏజ్ లో బోల్డ్ అంత మెచ్యూరిటీ వచ్చేయాలి. నాన్న ఒకటి కష్టపడుతున్నాడని ఒకరు ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ ఎంత బాధ్యతగా ఉండాలి. ఆడపిల్లలు మామూలుగా 10 ఏళ్ల నుండే ఇంట్లో పనులు మొదలు పెట్టేస్తారండి. అరే అంత చక్కగా చేసుకుంటే ఏంటి వీళ్ళు మేడం, విచ్చలు అసలు విడతాను? తండ్రి చనిపోవాలన్నారండి, వీళ్ళ గురించి నేనేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చనిపోయినా పర్వాలేదండి, ఆయన ఉండడం వేస్ట్ అన్నట్టు అమ్మా మాట్లాడారు. ఈ రోజు ఎంత చూసారా హీనంగా మాట్లాడారు. మీ ప్రవర్తన అనేటటువంటిది ఈ రోజు మీకు మీ మెడ చుట్టూరు ఉరితాడు కాదు, సమాజంలో కొంతమంది మనుషుల్ని లేపేస్తుంది. మీ ఇద్దరి వల్ల ఒక మనిషి చనిపోయాడు, సూసైడ్ చేసుకుని. ఈ రోజు అదే నోటుతో మీ తండ్రి కూడా చచ్చిపోతే బాగున్నాను అంటున్నారు మీరు. మన ముందే ఇట్లా మాట్లాడారంటే ఇంట్లో ఆయన గుండె పగిలి చచ్చిపోయి ఉంటాడు మానసికంగా. ఒక ఎంతో రకంగా. బాధ లేకపోతే ఇక్కడ వరకు ఎవరు వస్తాడండి. తీసుకొస్తాడండి పాపం? ఆయన స్టార్టింగ్ అన్న మాట ఏంటి, నా 2 పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చానమ్మా, అది రాంగ్ అని తెలుసు కానీ నేను కంట్రోల్ చేయలేక ఇక్కడ తీసుకొచ్చాను అని. అబ్బాయిల ఆయన వల్ల తీసుకొచ్చే ఉద్దేశం లేదు, మీ పరువు తీసే ఉద్దేశం ఆయనకి లేదమ్మా. బయట మీరు ఎవరు- తెచ్చుకున్నారు ఇక్కడ దాకా. అలవాట్ల వల్ల అబ్బాయిలు పాడవుతున్నారు అంటున్నావు. ఇదిగో మొదలైంది కొత్త చరిత్ర. అమ్మాయిలు పాడవటమే కాదు, మీరు ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారు అనేటటువంటిది ఈ రోజు ఇది ఒక ఉదాహరణ, నిదర్శనం. ఇప్పుడు ఈ రోజు మనోజ్ గారు మాట్లాడకపోతే మీరు గొంతు దించుకుని అరిచి మీ యొక్క మాట అబద్ధాల పుట్టని ఇక్కడ విప్పారు. అంటే సార్ లేడీస్ విక్టిమ్ కార్డు ఉంది కదా, వీళ్ళు ఏది మాడట్లేదు అదే నమ్మేస్తారు. నాన్న చంపేశాడు సార్, మా అమ్మని చంపేశారు సార్, తాగి కాలువలో పడిపోయాడు సార్, నేను స్విమ్మింగ్ చేసి సేవ్ చేశాను సార్. నిజంగా తల్లే గనక ఉండుంటే ఒక హ్యాంగరో బెల్టో తీసుకొని వాయించేసేది, ఆవిడ డేర్ చేసేది, వాయించేసేది, చంపలు వాయించేసేది. మాట్లాడండి సార్, ఇట్లాంటి వాళ్ళకి మనం అసలు అమ్మా ఇంకా ఏడ్చి ఏం లాభం లేదమ్మా. ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏడుస్తున్నారు అమ్మా. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఓకే, వాడు వీక్నెస్ వల్ల వాడు చనిపోయాడా, లేదంటే మీరు అటు ఇటు లాగడం వీళ్ళకి వల్ల ఏడుపు వాడు కూడా చనిపోయాడా? వస్తుందా? నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మన ముందు డ్రామా. ఒక్కసారి అమ్మ ఇటు చూడండి, ఒక్కసారి మనం ఇంకా కంక్లూడ్ చేయాలి ఈ సబ్జెక్ట్ని. మీ ఏడుపు మీలో ఒక పరివర్తన తీసుకొస్తుంది అనేటటువంటిది ఆశపడుతున్నా. ఫస్ట్ మీ స్నేహాలు ఏవైతే ఉన్నాయో, ఎవరి ద్వారా అయితే మీరు చెడిపోతున్నారో వాళ్ళ ఆ స్నేహాలన్నీ ఫస్ట్ కట్ చేయండి. మీ అలవాట్ల మార్చుకోవడం గురించి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది, ఆ ట్రీట్మెంట్కి రండి. మీ ఆలోచన శైలి మార్చడం గురించి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది, దాని దగ్గరికి రండి. నన్ను హెల్ప్ చేయమంటే ఆ విధంగా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు చిటికేస్తే కనుక మారిపోయేటటువంటిది కాదు. మారాలి అని చెప్పి ఈరోజు ఈ 2 నిమిషాలు మీరు కంటతడి పెట్టినా కూడా మీరు ఈ స్టూడియో బయటకు వెళ్ళగానే 10 మంది ఉంటారు మీ బ్యాచ్. అలాగే అంటారు, పెద్దోళ్ళు అలాగే అంటారు, ఇదే యవ్వనం, ఇదే యూత్, ఇప్పుడు ఎంజాయ్ చేస్తేనే జీవితం, మనవాడు వల్ల ఆడి చనిపోవటం ఏంటి, ఆడి కర్మ కొద్దీ ఆడి చచ్చిపోయాడు, మనం లవ్ చేయాలి, వదిలేయాలి, తాగాలి, తందనాలు ఆడాలి అని బ్రెయిన్ వాష్ చేస్తారు. నా కౌన్సిలింగ్ 1% అంటే కనుక అక్కడ బయట వాళ్ళు చేసేది 100%. సో మీ ఇద్దరికి ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలి, డీఅడిక్షన్ ట్రీట్మెంట్ కావాలి, ఫ్యామిలీ థెరపీ కావాలి. అంటే ఫాదర్ని ఎలా అర్థం చేసుకోవాలి, తండ్రికి ఎలా విలువనివ్వాలి, మీ భవిష్యత్తు ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఇలాంటి అన్ని అంశాల మీద మనం కూలంకుషంగా కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. ఎందుకంటే ఇది కేవలం మీ ఇద్దరి జీవితాలు కాదమ్మా. మీ ఇద్దరు ఇప్పుడు స్లోగా ఏమవుతారంటే సమాజానికే ఒక స్లో పాయిజన్ అయిపోతారు మీరు. వాడు ఇంకొక 10 మంది, నువ్వు చాలా డైనమిక్గా ఉన్నావు, ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంతే వస్తారు మీ వెనకతలు తోకల్లాగా వస్తూ ఉంటారు. మీరు వాళ్ళని డబ్బులు వాడుకున్నట్టుగా పిండేస్తారు, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు, దేవదాసులు అయిపోతారు, ఎటు పోవాలో అర్థం కాదు, సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.